మీ అందరికీ ప్రేమపూర్వక స్వాగతం. దేవుని అద్భుతాలు మరియు విశ్వాసాన్ని పెంచే కథలు ఇక్కడ మీకోసం. హైదరాబాద్ నగరంలో ఒక అందమైన ఉదయం. ఎత్తైన అపార్ట్మెంట్లు, రద్దీ రోడ్లు. అందమైన నగర జీవితం మధ్యలో ఒక అపార్ట్మెంట్లో అజయ్ మరియు అతని భార్య శిల్ప నివసిస్తున్నారు. వీరిద్దరూ ఒక పెద్ద ఐటి కంపెనీలో పనిచేస్తున్నారు. మంచి జీతం, మంచి ఇల్లు, జీవితంలో అవసరమైన ప్రతి సౌకర్యముంది. చూసేవారికి వారి జీవితం ఎంతో సంతోషంగా కనిపిస్తుంది. కాని వారి జీవితంలో ఒక చిన్న లోటు ఉంది. అది వారి హృదయాన్ని ప్రతిరోజూ బాధపెడుతూనే ఉండేది. అజయ్ మరియు శిల్ప పెళ్లై 7 ఏళ్లు అవుతున్నాయి. కాని ఇంకా వారికి పిల్లలు కలగలేదు. పిల్లల నవ్వులు వినిపించని ఆ ఇంట్లో కొన్నిసార్లు నిశ్శబ్దం మాత్రమే ఉండేది. ఒకరోజు అజయ్ మరియు అతని భార్య శిల్ప షాపింగ్ కోసం మాల్కు వెళ్లారు. అక్కడ ఒకచోట చిన్న పిల్లలు గేమ్స్ ఆడుకుంటూ, నవ్వుతూ ఆనందంగా గడుపుతున్నారు. ఆ పిల్లలను చూసిన శిల్ప కళ్లలో ఒక చిన్న బాధ కనిపించింది. అజయ్ కూడా ఆ పిల్లలను చూసి కొంతసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. వారి ఇద్దరి కళ్ళు ఒక్కసారి కలిశాయి. ఏ మాటలూ లేకపోయినా వారి హృదయంలో ఒకే కోరిక ఉంది. మన జీవితంలో కూడా ఒక బిడ్డ ఉంటే ఎంత బాగుండేది. కొన్ని రోజులు గడిచిన తర్వాత అజయ్ మరియు శిల్ప ఒక నిర్ణయం తీసుకున్నారు. శిల్ప ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి వారు ఒక హాస్పిటల్కి వెళ్లారు. హాస్పిటల్లో డాక్టర్ను కలుసుకుని శిల్ప చెకప్ చేయించుకుంది. డాక్టర్ కొన్ని పరీక్షలు చేసి వారికి రిపోర్ట్స్ వచ్చే వరకు వేచి ఉండమన్నారు. ఆ సమయంలో శిల్ప మనసులో కొంచెం భయం, కొంచెం ఆశ. అజయ్ ఆమె చేతిని పట్టుకుని ఇలా అన్నాడు, శిల్పా, భయపడకు. మన ప్రభువైన యేసు మనతో ఉన్నాడు. కొంతసేపటి తర్వాత డాక్టర్ అజయ్ మరియు శిల్పను తన గదికి పిలిచారు. డాక్టర్ రిపోర్ట్స్ చూసి కొంతసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ తర్వాత శాంతంగా ఇలా చెప్పారు, శిల్పా, మీకు సంతానం కలగడం చాలా కష్టం. మీ గర్భసంచిలో ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయి. ఈ పరిస్థితిలో మేము పెద్దగా ట్రీట్మెంట్ చేయలేం. దేవుని కృప ఉంటే మాత్రమే మీకు బిడ్డ కలగవచ్చు. డాక్టర్ మాటలు విన్న తర్వాత అజయ్ మరియు శిల్ప చాలా బాధపడ్డారు. వారి హృదయం భారంగా మారింది. ఏ మాటలు మాట్లాడకుండా ఇద్దరూ నెమ్మదిగా హాస్పిటల్ బయటకు వచ్చారు. అజయ్ మరియు శిల్ప ఒక క్రిస్టియన్ కుటుంబం. వారు ప్రభువైన యేసుక్రీస్తును ఎంతో విశ్వాసంతో నమ్మేవారు. ప్రతి ఉదయం, ప్రతి రాత్రి వారు కలిసి మోకాళ్లపై కూర్చుని దేవునికి ప్రార్థన చేసేవారు. రోజులు గడుస్తున్నాయి. కాని వారు తమ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. ఒకరోజు దేవుడు వారి ప్రార్థనకు సమాధానమిచ్చాడు. శిల్ప గర్భవతి అయిందనే సంతోషకరమైన వార్త వారి జీవితాన్ని ఆనందంతో నింపింది. రోజులు గడుస్తున్నాయి. నెలలు మెల్లగా ముందుకు సాగుతున్నాయి. దేవుని కృపతో శిల్ప గర్భం మెల్లగా పెరుగుతోంది. అజయ్ ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ప్రతిరోజూ దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాడు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటంటే, మన జీవితంలో కొన్నిసార్లు ఎన్నో సమస్యలు, నిరాశలు ఎదురవుతాయి. మనుషుల దృష్టిలో కొన్ని విషయాలు అసాధ్యంగా అనిపించవచ్చు. కాని దేవుని మీద విశ్వాసముంచి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే దేవుడు తన సమయానికి అద్భుతాలు చేస్తాడు. అందుకే ఎప్పుడూ ఆశ కోల్పోకండి. దేవుని మీద విశ్వాసముంచండి. ఎందుకంటే దేవుని కృప ఉంటే అసాధ్యం అనిపించే విషయాలు కూడా సాధ్యమవుతాయి. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మీ అభిప్రాయం మాకు ఎంతో విలువైనది. ఈ కథ మీకు ఆశ, విశ్వాసం కలిగించి ఉంటే తప్పక కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆత్మీయమైన కథలు చూడడానికి వీడియోను లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి.